పండగన పిండ కూడా ఏమి పండగ ఏమొచ్చిందని పండగ చేసుకోవాలండి. మీరు 15,000 రూపాయలు ఒకటే గుర్తు చెప్తున్నా. 15,000 ఏం చేస్తా? 15,000 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఈ రోజు 2 ఇడ్లీ సాంబార్ తింటే. కనీసం ఆ మాత్రం ఆలోచన లేకపోతే మరి నువ్వు అంతటి మేధావి. ఆయన ఫ్రీ బస్ పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆటో డ్రైవర్లు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు రా బాబు. మీరు తాగి నాశనం చేసుకోవద్దు. బండి కింద ఎవరైనా పడినా నువ్వు చచ్చినా ఆ కుటుంబానికి ఏదో ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెట్టుకుంటే నీ భార్య పిల్లలు బాగుపడతారు. మీరైనా పోయినా ఆ ఇన్సూరెన్స్ అయినా వస్తుందని ఆ రోజు ఆ 10,000 ఇచ్చాడు. ఇది ఫ్రీ బస్ కాదు కదా సార్. బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి, క్యాబ్ గాని ఆటో గాని అది ఏవైనా కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 15,000 రూపాయలు ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని అన్నారు. ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అన్నారో అదే వాహన మిత్ర నువ్వు చేస్తున్నావు. ఏంటి నువ్వు ఇచ్చేది 5,000 రూపాయల? ఆయన 10,000 ఇచ్చాడండి. నీకు 5,000 దేనికి? ఈ 10,000 దేనికి? బస్సులు తిరుగుతున్నాయి సార్, కుటుంబాలు అన్యాయం అయిపోతున్నారని. నువ్వు ఇంకేం పండగ అండి? దసరా పండగ పెండాకుడు ఇవన్నీ ప్రజల్ని మోసం చేయడం కార్మికులు. ఆయాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,70,000 మందికి మీరు వాహన మిత్ర వేస్తున్నారు. మొట్టమొదటిసారి 3 లక్షల దాకా వేశారు. తర్వాత 2 లక్షలకే వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ రావు. ఈ మండలాల బోళ్ళు కొన్ని మంది మీ పేరు మీద ఉండొచ్చు బండి, అది నేను కొనుక్కోవచ్చు, అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అది మీరు పెట్టుకోలేరు, నేను పెట్టుకోలేను. అది ఎవరు చెందింది? గవర్నమెంట్కే కదా. మరి ఆ మాత్రం చిత్తశుద్ధి ఉండేటప్పుడు మా అయితే ఒక 1,000 కోట్లు అవుతాయి. ఏంటండి ఇది? ఈ రోజు పేరు పర్స్ ఏంటండి? ఆటో బతికించుకోగలమా? ఆటో తోలుకోగలమా? ఎక్కడండి న్యాయము?